వైకుంఠ నివాస ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భాగవత శిఖామణులందరికీ కూడా మంగళాశాసనం చేయటం, చక్కగా శ్రీ కళ్యాణ మహోత్సవం పాల్గొనేటువంటి గొప్ప అవకాశాన్ని మనకు భగవంతుడు కల్పించినందుకు వారికి నమస్సుమాంజలి సహస్రత శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. స్వామి ప్రారంభం చేయి. శ్రీరాం పురోగాణాచక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రసపాన్మే గోపాయ ఏ సభ్యా సవాసదః తానింద్రి విఘ్నములు తొలగిపోయి ఆ భగవంతుడితో మనం ఎప్పుడు చేరే విధంగా కూడి ఇడరిందు కుళరిందు అని గోదాదేవి చెప్పినట్టు అందరం కూడి ఉండేటట్లుగా భగవంతుడితో మమేకమయ్యేటట్లుగా స్వామి ఇప్పుడు ఇలా ఏమి విఘ్నములు లేకుండా మనని ఆ భగవంతుడు చక్కగా మనల్ని చేరేటట్లుగా విశ్వక్షేణుల వారు మనల్ని అనుగ్రహించటం కోసం విశ్వక్షేణ ఆరాధన ప్రారంభం చేస్తున్నారు. సావధాన చిత్తులై ఆలకిద్దాం. ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే యస్య ధిరధ వక్త్రాభ్యః పారిషద్య పరస్యతం విఘ్నం విఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. శ్రీ విశ్వక్షేణ ఆరాధన పూర్తయి భగవంతుడిని నియంత్రణ చేయగలిగిన వ్యక్తి విశ్వక్షేణుడు. చతుర్భుజధారుడై వేలాయుధాన్ని ధరించి మనందరినీ భగవంతుని కూడా నియంత్రణ చేయగలిగిన శక్తివంతుడు విశ్వక్షేణుడు. పుణ్యాహ వచనాన్ని చేస్తుంటారన్నమాట. ఆ పుణ్యాహ వచన జలాన్ని చక్కగా మనందరం కూడా ప్రోక్షణ చేస్తున్నారు స్వామివారు మనకి. ఆ పుణ్యాహవచన తీర్థంతో మన ప్రోక్షణ అయ్యా అనుకో. ఇప్పుడు పుణ్యాహవచనం అంటే ఏమిటి? మనలో ఉండేటువంటి అన్ని పవిత్ర జలాలు. అంటే పవిత్రంగా ఉన్నామంటే అర్థం ఏంటి? పవిత్రం అంటే శరీర పవిత్రనా? శరీరం అనేటువంటిది పవిత్రమైతే సరిపోతుందా? మనస్సు పవిత్రం కావద్దా? హృదయం పవిత్రం కావద్దా? ఈ భూమి కూడా పవిత్రం అవ్వాలి, ఈ మండపం పవిత్రం కూడా భగవన్నామం తప్ప వేరే ఆలోచన. అంటే మనకి రక్షకుడు ఎవరయ్యా అంటే ఆ శ్రీమన్నారాయణుడే రక్షకుడు. అయితే ఇక్కడ రక్షాబంధన జరిగేటువంటి ఈ శుభవేళలో స్వామికి ఎందుకండి సర్వాంతర్యామి విశ్వం నారాయణం పరబ్రహ్మతత్వం విశ్వం నారాయణకం హరిం అని చెబుతున్నారు. ఆ మాలను ఎప్పుడైతే వారు సుముహూర్తంలో ధరింపజేస్తారో అప్పుడే వాళ్ళకి వివాహమైనట్టు. అలాగే గోదాదేవి కూడా ఇప్పుడు మనందరినీ కూడా ఒక మాలికగా చేసి ఆ మాలలో మనందరినీ కూడా పరమాత్మ వైపు మనల్ని ఆయుష్యం
పెట్టేటువంటి కన్యాదాన మహోత్సవం ఆరంభమవుతుంది. అందరం సేవిద్దాం. ఇప్పుడు స్వామికి కన్యా వరణం అంటే అమ్మాయిని వెతకడం కోసం వెళ్ళేటప్పుడు మాస్టర్ 8 మంది తీసుకురండి. 8 మంది పెద్దవాళ్ళని, వాళ్ళు కాదు, కూర్చున్న వాళ్ళు కాదు, ఆ 8 మంది మహానుభావులు కూడా అమ్మాయిని వెతుకుతూ వారు ఈ స్వామికి తగ్గినటువంటి వధువు అనేటువంటి ఒక నిర్ణయాన్ని చేసి ఆ తగిన వధువుగా ఆమె నిర్ణయం చేసి వీరు దేశయాటన కోసం వెళుతూ ఉంటారు. 8 మందిని ఎందరో మహానుభావులంటూ చక్కగా నాదాన చేస్తూ వారు సమర్పణ చేస్తారు. ముందుగా పెరుమాళ దగ్గర సమర్పణ చేసి మన అక్కడ సమర్పణ చేస్తారు. గోవింద గోవింద స్వామి అడిగితే ఇస్తాడు. మనమ్మ అడిగినా అడగకపోయినా అందరినీ కూడా ఒక చోటకు చేర్చి అందరి యొక్కటువంటి ఆత్మలు పరమాత్మలో చేర్చేటువంటి సత్య సంకల్పిని మన గోదా అమ్మ. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఇప్పుడు స్వామికి చక్కని మధుపర్కాన్ని సమర్పణ చేశారు. మధువు అంటే పెరుగు తేనె కలిపిన మిశ్రమాన్ని ఈ కళ్యాణ మహోత్సవ శుభ సందర్భంగా స్వామికి సమర్పణ కన్యాదాన మహోత్సవాన్ని ఆరంభం చేస్తున్నారు. కన్యని దానము చేయటము అంటే కన్యను దానం చేయటం అంటే సాక్షాత్తు మహాలక్ష్మిగా భావించి ఆమెని నారాయణుడికి వివాహం చేసి ఈ కన్యాదాన మహోత్సవాన్ని జరిపిస్తుంటారు. స్వామి అక్కడ ఆ కన్యాదాన మహోత్సవాన్ని జరిపిస్తూ ఉన్నారు. దేవాలయం కంటే అది కాదు, రాముడికి ఉడత ఇసుకలో కొర్లాడి దాని శరీరంలో ప్రధానమైన ఆత్మశాంతి. జీలకర్ర బెల్లం అంటే జీలకర్ర అనేటువంటిది వగరతో కూడినటువంటి సంసార ప్రయాణం చివరికి బెల్లం లాగా ఉండాలని, దాన్ని ఉపయోగించేటువంటి స్థితిలో ఉపయోగించుకుంటే అద్భుతమైనటువంటి రుచి కలుగుతుందని మన వాళ్ళు ఈ జీలకర్ర బెల్లాన్ని ఏర్పాటు చేశారు. ఈ శుభ ముహూర్తములో జీలకర్ర బెల్లాన్ని స్వామికి అమ్మకి ధరింపచేస్తూ మంగళాష్టకాలని ఇప్పుడు గోదా రంగనాథ స్వామి వారికి తిరుకల్యాణ మహోత్సవం మాంగళ్య ధారణ మహోత్సవం జరుగుతుంది. మనందరం కూడా సేవిద్దాం. శ్రీకాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద పరాంకుశవనం పరదోస్వేజం అజిరా తామరమేర్ అరంగట్
అమ్మగారికి ముందుగా ధన్యవాదాలు స్వామి. మా గురువు గారి కన్నా మా అమ్మగారే మాకు సౌలభ్యంగా ఉంటారు. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. రండి. జై శ్రీమన్నారాయణ. కార్యక్రమానికి చక్కగా జరిపించారు. ముప్పదం తత్వామేని గోవింద స్టేజ్ ఎదురు ఉన్నాయండి. స్వీకరించాల్సిన వాళ్ళు